అంబ శాల్వరాజుని ప్రేమిస్తున్నా అని చెప్పిన తర్వాత భీష్ముడు అంబని శాల్వరాజు దగ్గరికి పంపిస్తాడు. కానీ శాల్వరాజు అంగీకరించాడు. రాజులకు అన్నిటికంటే పెద్ద ధర్మం వాళ్ళ గౌరవం. నువ్విప్పుడు నాదానివి కావు. నిన్ను యుద్ధంలో భీష్ముడు గెలుచుకున్నాడు. నాకు ఇంత పెద్ద అవమానం జరిగినాక నిన్ను సొంతం చేసుకోలేను. నీ మీద కేవలం హస్తినాపురానికి అధికారం ఉంటుంది అని శాల్వరాజు అంబని తిరిగి హస్తినాపురానికి పంపిస్తాడు. హస్తినాపురంలో విచిత్రవీరుడికి వివాహం ఏర్పాటు జరుగుతూ ఉంటుంది. అంబ సభలోకి వచ్చి భీష్ముడితో నాకు జరిగిన అవమానానికి అన్యాయానికి బదులుగా హస్తినాపురానికి రాణిని చేసి న్యాయం చేయమని అడుగుతుంది. కానీ భీష్ముడు నీవు శాల్వరాజుని ప్రేమిస్తున్నావు. నీ మనసులో అతను ఉన్నందువలన విచిత్ర వీరుడితో నీకు వివాహం జరగదు అని భీష్ముడు చెప్తాడు. అందుకు అంబ మీరైనా నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. నేను బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేశాను, నిన్నే కాదు ఏ స్త్రీని వివాహం చేసుకోనని భీష్ముడు చెప్తాడు. అంబ మీరు కానీ నన్ను వివాహం చేసుకోకపోతే సమస్త రాజుల సహాయంతో మిమ్మల్ని దండిస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది. నన్ను ప్రపంచంలో ఏ రాజు ఏమీ చేయలేడు. నా గురువు పరశురాముడి దగ్గరికి వెళ్ళు. నాలో తప్పు ఉంటే నన్ను దండించే అధికారం కేవలం పరశురాముడికి మాత్రమే ఉంది అని భీష్ముడు అంబకి చెప్తాడు. అంబ పరశురాముడిని వెతుక్కుంటూ వెళ్తుంది. హస్తినాపురంలో విచిత్ర వీరుడికి అంబిక అంబాలికలతో వివాహం జరుగుతుంది. అంబ పరశురాముడి దగ్గరికి వెళ్ళేసరికి పరశురాముడు ధ్యానంలో ఉంటాడు. మీరు కళ్ళు తెరిచి నాకు సహాయం చేసే వరకు ఒంటి కాళ్ళు మీద నిలబడి ధ్యానం చేస్తూ మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉంటానని అంబ పరశురాముడి ఎదురు ఒంటి కాలు మీద నిలబడి ధ్యానం చేస్తూ పరశురాముడిని ప్రార్థిస్తూ ఉంటుంది. కొంతకాలానికి హస్తినాపురంలో విచిత్రవీరుడి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. మరోవైపు అంబ పరశురాముడు ధ్యానం నుంచి కళ్ళు తెరవలేదని అంబ అగ్నికి తనను తాను అర్పించుకోవాలని అనుకుంటుంది. ఇంతలో పరశురాముడు ధ్యానంలో నుంచి కళ్ళు తెరిచి అంబ సమస్యను తెలుసుకుంటాడు. పరశురాముడు భీష్ముడితో యుద్ధం చేస్తాను, భీష్ముడు ఓడిపోతే తనని దోషిగా పరిగణించి భీష్ముడిని దండిస్తాను, నీకు న్యాయం చేస్తానని పరశురాముడు అంబకి చెప్తాడు. పరశురాముడికి భీష్ముడికి జరిగిన భీకర యుద్ధంలో పరశురాముడు ఓడిపోతాడు. తనకి న్యాయం జరగలేదన్న కోపంతో అంబ భీష్ముడితో నీ మరణానికి నేనే కారణమవుతాను అని శపథం చేస్తుంది. తన ప్రతిజ్ఞకు బలం చేకూరేలాగా మహాశివుడు నుండి వరం తీసుకొని అంబ అగ్నిలో కలిసిపోతుంది. అంబ ప్రాణం అగ్నిలో కలిసిపోయింది, కానీ ఆమె క్రోధం శాపం కాలచక్రంలో సజీవంగా ఉన్నాయి.